స్టడీ మన యొక్క బైబిల్ పఠనాన్ని కొనసాగించుకుందాం. సో ప్రీవియస్ క్లాస్ Daniel chapter 7 11 to 14 we could study. పోయినసారి దానియేలు 7వ అధ్యాయము 11 నుంచి 14 వరకు మనం చూసుకున్నాము. As a brief revision, we'll see what we studied last week. పోయిన వారం మనము ఏం చూసుకున్నామో అన్నది కొంచెం క్లుప్తంగా ఇప్పుడు చూసుకుందాం. So the fourth beast was slain because of great words and blasphemy against God. నాలుగవ ఆ యొక్క జంతువు దేవునికి వ్యతిరేకంగా ఆ యొక్క చెడు మాటలు, గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంది. So the fourth beast destroyed in fire. ఆ యొక్క అగ్ని ద్వారా అది నాశనం చేయబడింది. So this is also coinciding with the Revelation chapter 13 verse 6 that the mouth which spoke blasphemy cast into the fire. Revelation 13:6. ప్రకటన 13:6కి అది సాదృశ్యంగా సేమ్ వచనాన్ని మనం చూసుకున్నాము. And next verse, the rest of the three beasts they remained. Their dominion was removed, but they were allowed to continue. అయితే ఇంకా మూడు జంతువుల యొక్క రాజ్యము తీసివేయబడినాయి, కానీ అవి ఇంకా నిలిచి ఉన్నాయి. So we know that one is the Babylonian lion. ఒకటి బాబులోనికి సంబంధించినటువంటి సింహము. Second, the bear, it's a Persian government. పార్షియాకి సంబంధించినటువంటి ఎలుగుబంటి. And the third one is the Greek, the leopard with 4 heads and 4 wings. గ్రీకేయులకు సంబంధించినటువంటి చిరుతపులి. That dominion was taken out, but the effect of that government still continues till today. వారు ప్రభుత్వం చేసేటువంటి ఆ యొక్క వారి దగ్గర నుంచి ఉన్నటువంటి రాజ్యాధికారం తీసివేయబడింది, కానీ వాళ్ళు ఇంకా అక్కడే నిలిచి ఉన్నారు వాళ్ళు. And the vision continues for Daniel. ఆ యొక్క దర్శనము ఇంకా దానియేలుకి అది కొనసాగుతూ ఉంది. And in that this thing, vision, one like the son of man. ఒక దర్శనంలో ఈ విధంగా మనిషి కుమారుడు ఆయనకి కనబడ్డాడు. He has been taken with the cloud. అది మేఘాల్లో ఆయన తీసుకొని వెళ్ళబడుతూ ఉన్నాడు. That is equal to our Acts chapter 1 verse 9. We saw how Jesus Christ was taken up by cloud to the Father. దానికి మన సాదృశ్యంగా అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మేఘాల ద్వారా ఏ విధంగా కొనుక్కోబడ్డాడో దాన్ని చూసుకున్నాము. And he was brought to the Ancient of Days. అప్పుడు అది ముందు జరగబోయినటువంటి ఆ యొక్క దినాలకి సాదృశ్యంగా ఉంటా ఉంది. Ancient of Days is God the Father. దేవుడు ముందుగా నిర్ణయించినటువంటిది. The Ancient of Days, Telugu it's not written. In English it's written capital letters. That is Lord Jehovah. He is called Ancient of Days. యెహోవా దేవుని యొక్క ఆ యొక్క సమయం కొరకు ఆయన తీసుకొని వెళ్ళబడ్డాడు. So this name for Lord Jehovah is given Ancient of Days only in Daniel book. In that 7th chapter it comes 3 times. It comes. అది దానియేలు గ్రంథంలో మాత్రమే వస్తుంది. 7వ అధ్యాయంలో 3 సార్లు ఉంది ఆ మాట. So this Ancient of Days represents God the Father. అది దేవుడు తండ్రి అయిన దేవుడు ఉన్నటువంటి సమయాన్ని సూచిస్తా ఉంది. And they brought him near. Telugu they it's not there. They brought the Son of Man to the Ancient of Days. వారు ఆ యొక్క తండ్రి అయిన దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళబడ్డారు. We have assumed or say that it's angels, different types of angels. మనము అది వేరు రకాలైనటువంటి దేవదూతల కోసం మనం చూసుకున్నాము. Michael, Gabriel, seraphims, cherubs. మికాయేలు, గాబ్రియేలు, చెరూపులు వాళ్ళందరి కోసం కూడా మనం చూసుకున్నాము. So we believe that they have brought the Son of Man to the Ancient of Days to the Father. ఒకవేళ ఒక విధంగా వాళ్ళందరూ వీరిని దేవుని యొద్దకు ముందున్నటువంటి దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళి ఉండొచ్చు. And dominion, glory and kingdom was given to the Son of Man, that is our Lord Jesus Christ. వీళ్ళకు ప్రభుత్వం, మహిమ, ఆధిపత్యము ఇవ్వబడింది. Because in Matthew chapter 28 verse 18, all authority and power is given to me. మత్తయి సువార్త 28:20 వచనం ప్రకారంగా సర్వాధికారము నాకు ఇవ్వబడింది అనేసి ప్రభువు చెప్పారు. See, 500 years back only Daniel has written all this thing. The same thing Lord Jesus Christ is repeating here.
in Matthew chapter 28. 500 సంవత్సరాల క్రితమే దానియేలు ఆ మాట చెప్పాడు. అయితే అదే మాటను యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. And everybody should, every nation, tongue, every people should serve him. ప్రతి ఒక్క మోకాలు లేకపోతే ప్రతి ఒక్క మనుషుడు కూడా ఆయన్ని సేవిస్తారు. And 10,000 people were standing before the throne. కొన్ని వేల కొలది మనుషులు ఆ యొక్క సింహాసనం ఎదుట ఉన్నారు. So the vision that also we have seen in Revelation, how we cannot count that many people standing before the throne of God. We saw the reference. మనం అది ప్రకటనలో రెఫరెన్స్ తో పాటు చూసాము. లెక్కింపజాలనేటువంటి జనము అక్కడ ఉన్నది అని చెప్పి చూసాము. So up to 11th 14 what we learn is that we also have to enter into the kingdom of God, glorious eternal kingdom. We have to enter. మనం కూడా ఆ యొక్క నిత్యమైనటువంటి నాశనం కానటువంటి రాజ్యంలోకి మనం కూడా వెళ్ళనై ఉన్నాము అన్నది 11 నుంచి 14 వచనాల వరకు చూపిస్తూ ఉంది. So that we have seen how it is applicable. 2 Peter chapter 1 verse 11 we saw the reference there. 2 పేతురు 1:11. 1వ అధ్యాయం 11వ వచనంలో దానికి సంబంధించినటువంటి వచనం చూసాము. For so entrance is granted unto us. It's written 1:11. If you can read. 2 Peter 1:11. మీరు ఇంటి క్రియలు చేయువారైతే ఎక్కువను సత్యులను అలాగూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడింది. See how that the kingdom of God, how we have to enter, Peter is writing. ఏ విధంగా యొక్క నిత్యరాజ్యంలోకి మనం ప్రవేశిస్తాము అన్నది పేతురు రాస్తూ ఉన్నాడు. And how we should live in this world, for that also last I told. దానికోసము మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి అన్నది చివరి లైన్లో రాయబడి ఉంది. Hebrew chapter 12 verse 28 I told in the last what we should do. ఏప్రిల్ రాసిన పత్రిక 12:28లో మనం ఏం చేయాలి అన్నది అక్కడ రాయబడి ఉంటా ఉంది. అందువల్ల మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. We must have holy life and also fear of God. We should have. మనం జీవం కలిగి ఉండి ఆ దేవుని యొక్క భయం కూడా కలిగి ఉండాలి. That for that purpose only God has written all these words for us. ఆ యొక్క ఉద్దేశంతోనే ఈ యొక్క మాటలన్నీ కూడా మన కోసం రాసి ఉంచాడు దేవుడు. For all the born again people it is kept for us enter into the kingdom of God, glory of God. తిరిగి జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మహిమగల రాజ్యము దేవుని యొక్క నిత్యమైన రాజ్యంలో ఉండాలని ఆయన చేస్తూ ఉన్నాడు. So anyone present here not yet born again, that means born in the family of God, they are not, then they should be born again. అయితే ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఆ విధంగా తిరిగి జన్మించినటువంటి అనుభవం లేనట్లయితే మీరు తప్పక దేవుని యొక్క కుటుంబంలో తిరిగి జన్మించినటువంటి వారుగా ఉండాలి. So this is what chapter 7:11-14 we studied last week. ఈ యొక్క విషయాన్ని 11వ వచనం నుంచి 14వ వచనం వరకు చూసుకున్నాము. So today we will continue to study from chapter 7 verse 15 onwards. ఈ దినము 7వ అధ్యాయం 15 నుంచి చూద్దాం. So Daniel chapter 7 verse 15. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. I Daniel was grieved in my spirit in the midst of my body, and the vision of my head troubled me. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచున్నందున దానియేలును నేను నా దేహంలో మనోదుఃఖము కలవాడినైతిని. Daniel, you see that he is very troubled after seeing the vision. He is very much troubled. ఈ యొక్క దర్శనము దానియేలు చూసినప్పుడు ఆయన మనోదుఃఖం కలిగిన వాడుగా ఉన్నాడు. We can see that he is not understanding the meaning of the vision, maybe. మనము ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆయనకి ఇవ్వబడిన దర్శనాన్ని ఆయన అర్థం చేసుకోకుండా ఉండొచ్చు. Or he saw the beast and the kingdom and the beastly nature of the human government. He has seen that, so he is very much disturbed. లేదు అంటే ఆ యొక్క జంతు ఆకారాలు కలిగినటువంటి వారు మనుషులను ఎలుతున్నటువంటి విషయాల్ని ఆయన్ను కలవరపెట్టి ఉండొచ్చు. Because the fourth beast was very dreadful, terrible, very strong, iron teeth, brass nails. Like the fourth beast was
defined like this. ఇక యొక్క నాలుగవ జంతువు అనేటువంటిది అది వ్యత్యాసంగా ఉంది, అది భయంకరంగా ఉంది, అది ఎంతో చూడడానికి అది చాలా విపరీతమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి విధంగా ఉంటా ఉంది. So, in the beginning, we studied the fourth beast is Roman Empire. మనము అంతకు ముందు చూసుకున్నటువంటి విధంగా నాలుగవ జంతువు రోమేలకు సంబంధించినటువంటి విధంగా చూసాము. We know how they treated the Jewish people when they were ruling Jerusalem. ఆ యొక్క రోమేయులు యూదుల్ని ఆ యెరూషలేము యొక్క ప్రాంతంలో యూదులు ఏ విధంగా వాళ్ళు పరిపాలించారో మనకు తెలుసు. Oh, what a cruel treatment! The cross has come through them only. వారి ద్వారానే సిలువ అనేటువంటిది వచ్చింది. అంత క్రూరులుగా ఉన్నటువంటి Very, వారు. very cruel people. And what they began there during Roman Empire, the first century, that is continuing till now also. The persecution for the Jews and the believers is continuing now also. ఆ యొక్క మొదటి శతాబ్దంలో ఆ యొక్క ఉన్నటువంటి రోమీయులు ఏదైతే యూదుల పట్ల లేకపోతే విశ్వాసుల పట్ల క్రైస్తవుల పట్ల ఆలోచించారో ఆ విధానము ఈ దినానికి కూడా కొనసాగుతూనే ఉంది. The persecution, ఆ యొక్క హింస అనేటువంటిది ఇప్పటికీ కొనసాగుతూ it ఉంది, is there. ఇప్పుడు కూడా ఉంది. So maybe you've seen that the beast, how it is acting, the Jewish people suffering and also the believers, later days, they are going to suffer. Because of that, he is grieved in the spirit. ఆ యొక్క పరిపాలన అది చూసినప్పుడు యూదులు ఎంతో శ్రమ పడుతున్నటువంటి విధంగా ఆయన కనబడింది. అంతేకాకుండా ముందు వచ్చేటువంటి విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆ విధంగా శ్రమ పడేది ఆయనకి కనబడింది. And that small horn which appeared in that fourth beast, it was having eyes and mouth, speaking great things. In Revelation we saw that blasphemous things against God. ఆ యొక్క చిన్న కొమ్ము వచ్చి మొలిచి దానికి కళ్ళు ఉన్నాయి, దానికి నోరు ఉంది, అది గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంది. అది So that the human spirit, Daniel is not able to bear that, and he is grieved and he is troubled. భౌతికమైన విధంగా ఉన్నాడు కాబట్టి ఆయన అటువంటి జంతు స్వభావం కలిగినటువంటి వాటిని చూసినప్పుడు ఆయన ఏమాత్రం కూడా తట్టుకోలేకపోయాడు. Definitely the dream is not a pleasant one. ఆయనకి అంత సంతృప్తిగా లేకపోతే సమాధానం అనిపించలేదు. We wish people who are going to sleep sweet dreams, they say that. మనం చెప్తాం కదా, మీకు స్వీట్ డ్రీమ్స్ అని చెప్తాము. Tippi kanal, అంటే tippi kanal, no? Tippi kanal, తీపి కళలు. tippi kanal, tippi kanal. Tippi kanal. That means you have the sweet dream and you enjoy the dream also. You have to sleep. ఆ యొక్క కళలు వచ్చినప్పుడు కూడా మనం ఆ కళల్లో ఆనందించేటువంటి వారంగా ఉండాలి. But Daniel is not having this. He is very troubled because all disaster things, painful things only he is seeing in the dream. ఆ యొక్క కళలో ఆయనకి ఎంతో నొప్పి కలిగించేటువంటి విధంగా ఎంతో కష్టమైనటువంటి విధంగా ఉన్నాయి. So when he saw the glory of God or the things of heaven, there are in the Bible people have also have similar effect, grieved or they were troubled. ఆ యొక్క పరలోకమైనటువంటి దర్శనం కనబడినప్పుడు చాలా విషయాలు మనకు రాయబడుతూ ఉన్నాయి. చాలా మంది కలవరపడినటువంటి విధంగా ఉంటా ఉన్నారు. See, for example, Ezekiel, ఉదాహరణకు ఎజికేల్ తీసుకుంటే chapter 3, 3వ అధ్యాయము verse 14 and 15, you read. 14-15. Ezekiel chapter 3, verse 14 and 15. ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా నా మనసునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకుల పడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. నేను కేదారు నది దగ్గర తిబాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి వద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమీయో చెప్పకయు కదలకయు నున్నవాడునై 7 దినములు వారి మధ్య నుంటిని. If you read carefully the 2 verses, that Ezekiel also was very much troubled when he saw the heavenly vision. ఈ 2 వచనాలు మనం జాగ్రత్తగా చదివినట్లయితే పరలోకమైనటువంటి దర్శనాన్ని లేకపోతే ఆ విషయాన్ని ఆయన చూచినప్పుడు ఎంతో కలవరపడినటువంటి వాడుగా ఉన్నాడు. One more example. ఇంకొక ఉదాహరణ, The same heavenly vision was given to John. యోహాను కూడా అదే పరలోకమైనటువంటి విషయము ఆయనకి దర్శనం కనబడింది. So that angel revealed the glory of our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను దేవదూత ప్రత్యేకపరిచింది ఆయనకి. And in Revelation chapter 1, it is written what is the revelation. ప్రకటన గ్రంథంలో అదంతా కూడా తెలవబడింది. After seeing that, what happened to John? అది చూసిన తర్వాత యోహాను ఏమయ్యాడు, ఏం జరిగింది? Chapter 1 verse 17, read Revelation chapter 1:17. నేను ఆయన్ని చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. You see that
See that after seeing this vision, John himself, like a dead person, he fell. ఆ యొక్క ఎప్పుడైతే ఆ యొక్క విషయాన్ని లేకపోతే పరలోక విషయాన్ని చూచాడో ఆయన చనిపోయినటువంటి వాడు వల్లే అయిపోయాడు. So when we understand this verse 15, that why Daniel was troubled and is grieved in the spirit, because the heavenly vision in a human body is not able to tolerate, or he may be not able to bear it. ఇక్కడ మనము ఈ యొక్క 15వ వచనం మనం చూసినట్లయితే ఆ యొక్క పరలోకమైనటువంటి విషయాల్ని భయంకరమైనటువంటి విషయాలుగా చూసినప్పుడు మానవ యొక్క స్వభావం లేకపోతే మన దేహం ఈ యొక్క మనుషుల యొక్క దేహము తట్టుకోలేదు అది. We saw the Son of Man, Lord Jesus Christ, in glory. యేసుక్రీస్తు ప్రభువుని మహిమలో చూచాడు ఆయన. And throne of God, he saw that. తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద ఉండడం చూచాడు. One side holy things, other side earthly things, beast ruling. ఒక సైడ్ పరలోకమైనటువంటి పరిశుద్ధమైన విషయాలు చూస్తూ ఉన్నాడు, ఇంకొక వైపు భూమి మీద జంతువులు పరిపాలించేటువంటి విషయాలు చూస్తూ ఉన్నాడు. So you saw that he is not able to bear that. That's why spirit in his human spirit, he was grieved and also he was troubled. ఆ విషయాలు చూసినప్పుడు ఆయన హృదయంలో ఎంతో కలవరపడినటువంటి వాడుగా, మనోదుఖం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. So that is what we learned, that after seeing the vision, how Daniel has felt. ఈ యొక్క దానియేలు దర్శనం చూసినప్పుడు ఆ విధంగా పడిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. And we'll go to the next verse, verse 16. 16వ వచనము. I came near unto one of them that stood by and asked him the truth of all this. So he told me and made me know the interpretation of the things. నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని వద్దకు పోయి ఇందుని గురించిన నిజమంతయో నాకు చెప్పమని అడుగుగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావం నాకు తెలియజేశాను. There is somebody, we saw that in previous verses, 1,000 people are standing before the throne. అంతకుముందు వచనాలు చూసినట్లు విధంగా వేల కొలది మనుషులు ఆ యొక్క సింహాసనం ఎదుట ఉన్నారు. వాళ్ళు దగ్గర ఉన్నారు సింహాసనం దగ్గర. And we know that angels also there. అక్కడ దేవదూతలు కూడా ఉన్నారు. So he asked the vision, those who are standing by next to them, maybe an angel or man, we don't know, it's not written. So he asked that person. ఆయన అక్కడ ఉన్నటువంటి నిలిచినటువంటి మనుషులనా లేకపోతే దేవదూతలనా తెలియదు, కానీ ఆయన పక్కన నిలిచినటువంటి వాడిని ఆయన అడుగుతూ ఉన్నాడు. That's why I came near unto one of them that stood by. నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని యొద్దకు పోయి and asked him the truth of this. This means ఇందుని గురించిన నిజమంతయు నాకు తెలుపుము. The beast, 4 beasts. అక్కడ ఉన్నటువంటి 4 జంతువుల గురించి, and also the vision of heaven, the Son of Man and the Ancient of Days. ఆ యొక్క ఆది నుంచి ఉన్నటువంటి దేవుడు అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క సింహాసనం గురించి చెప్పమంటూ ఉన్నాడు. Let us assume that the person is asking maybe an angel. Let us take. మనము ఈ విధంగా ఆయన ఒక విధంగా ఒకవేళ దేవదూతని అడిగాడని అనుకుందాము. Because in Revelation chapter 1 verse 1 says, Lord sent his angel to reveal things to John. ఎందుకంటే యోహాను ప్రకటన 1:1 ప్రకారంగా యోహానికి దేవదూత బయలుపరుస్తూ ఉంది. You see that Revelation 1:1. 1:1 యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. See, Lord is sending the angel to reveal things to John. దేవుడు తన దూతను పంపి యోహానుకు ఈ యొక్క విషయాలన్నీ కూడా బయలుపరిచాడు. And we may that Gabriel also comes to in the later chapters, no, in Daniel. Gabriel comes and gives a skill and understanding of the visions. ఈ యొక్క ముందున్నటువంటి వచనాల్లో మనం చూడగలుగుతాము, గాబ్రియేలు వచ్చి ఈ యొక్క విషయాలను కూడా అర్థమయ్యేటువంటి విధంగా చెప్తాడు. Daniel chapter 9 verse 22, next chapter. దానియేలు 9:22. 9:22. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. Previous verse, Gabriel is there. నేను ఇలాగన మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రమాణుడైన గాబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించే సమయంలో నాకు కనబడి. See, here we find that Gabriel, a man called Gabriel, has come to Daniel to give him skill and understanding. ఆ యొక్క గాబ్రియేలు వచ్చి
దానియేలుకు ఆ యొక్క విషయాలు అర్థమయ్యేటువంటి విధంగా ఆయనకు శక్తిని అనుగ్రహించాడు. So we presume, we take it granted, one of the angels was standing by Daniel. He came and he started speaking to him. మనం ఈ విధంగా అనుకుందాము, గాబ్రియేలు ఆ యొక్క దేవునికి దానియేలుకు దగ్గరగా నిలిచినటువంటి వాడు వల్లే ఒకళ్ళ ఉండి ఈ యొక్క విషయాలన్నీ కూడా దానియేలుకు చెప్తూ ఉన్నాడు. He is asking that angel. ఆ యొక్క దేవదూతను దానియేలు అడుగుతూ ఉన్నాడు, And what is this, all these things? ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయాలన్నీ ఏంటి? You see that in 16, I came near unto one of them that stood by, asked him truth of all these things. What is the truth? ఇందును గురించిన నిజమంతయో నాకు చెప్పుమని. There are 4 beasts and the Son of Man and the Ancient of Days, the heavenly host, all these things. What is the truth? You tell me the truth. ఈ యొక్క 4 జంతువుల గురించి, అలాగే మనుష్య కుమారుడు గురించి, ఆది నుంచి ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని గురించి నాకు నిజమంతా కూడా తెలియజేయి అని చెప్తా ఉన్నాడు. Particularly the 4th beast. మరి ముఖ్యంగా 4వ జంతువు గురించి చెప్పు అంటా ఉన్నాడు. Because we saw that 4th beast was very terrible and dreadful, and it is iron teeth. We saw that the previous verses. మనం అంతకు ముందు వచనాల్లో చూసినటువంటి విధంగా 4వ జంతువు భయంకరంగా ఉంది. అది ఇనుప పళ్ళు కలిగినటువంటి విధంగా, అది ఎంతో భయంకరంగా కనిపించేటువంటి విధంగా ఉంది. అది Definitely you would have asked that angel, the Son of Man and Holy God, the Ancient of Days, God the Father, regarding all these things, he must have asked the angel. ఆ యొక్క దూతను ఈ విధంగా అడుగుంటుండొచ్చు, ఎందుకంటే ఈ యొక్క 4 జంతువుల గురించి, మరి ముఖ్యంగా యొక్క 4వ జంతువు గురించి, మనిషి కుమారుడు గురించి, ఆది నుంచి ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని గురించి అడిగాడు. If you see that verse 19, the next class will say that in verse 19, especially ask about the 4th beast. What is that 4th beast? What is the significance? He may be asking. మనము 19వ వచనం వచ్చే క్లాసులో మనం చూసుకోవచ్చు. అయితే అక్కడ ఏం రాయబడి ఉందంటే, పర్టికులర్గా 4వ జంతువు గురించి ఆయన అడిగాడు. So what do we learn from this? దీని నుంచి మనము ఏం నేర్చుకోగలుగుతాం? If you don't know anything when you read the Bible, if the message you not understand, you should ask the Lord, Lord, please reveal the truth in that God's word or in the message. మనము బైబిల్ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏ విషయాలన్నా మనకు అర్థం కాలేనప్పుడు దేవుణ్ణి, ఇందులో ఉన్నటువంటి సత్యం ఏంటి అని దేవుణ్ణి అడిగేటువంటి వారంగా ఉండాలి. God will in his own time, in his own method, he will reveal what is the meaning. దేవుడే తన సొంత సమయంలో అనుకూలమైనటువంటి విధంగా ఆయన బయలుపరిచేటువంటి వాడుగా ఉంటాడు. Example, ఉదాహరణకు, when the butler and the baker were in the prison with Joseph, యోసేపుతో పాటు అక్కడ ఆ యొక్క butler means పానదాయకుడును, అలాగే పండ్లు అమ్ముకునేటువంటి వాడు, that man who bakes bread, బ్రెడ్ తయారు చేసేటువంటి వాడు, and baker. Butler means he will pour wine to king and give. ద్రాక్షరసం వేసేటువంటి వాడు. So they are called butler and baker. వాళ్ళిద్దరు. Now you see that Genesis chapter 40 verse 8, you see that? ఆది కాండము 40వ అధ్యాయము. You will understand what. 40 verse 8. 40 verse 8. 40వ అధ్యాయము 7వ వచనము. 8. కలను పట్టింది. వాటి భావం చెట్టుగల వారెవరూ దేవుని అతనిలో అనగా, యోసేపు వారిని చూసి, భావం చెట్ట దేవుని ఆధీనమే కదా, మీకు దయచేసి ఆ కలను నాకు చూడండి. Butler and baker is not that coming. పానదాయకుడును పక్షకారుడును. So that is the correct word for Telugu. You follow that by 5వ వచనంలో ఉంది. పానదాయకుడును పక్షకారుడును. These people, they had a dream, isn't it? వీళ్ళు ఒక కళ కన్నారు, ఇద్దరు కూడా. We know that truth. The butler, we don't know who is butler, who is baker, but 2 people are there. అందులో ఎవరెవరన్నది మనం చెప్పలేం, కానీ 2 వ్యక్తులు అయితే ఉన్నారు. So when they were very sad, Joseph asking, why are you very sad? వాళ్ళు ఆ కళ చెప్పిన తర్వాత యోసేపు ఎంతో విచారంగా ఉన్నాడు. ఉన్న కారణాన్ని బట్టి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఎందుకు నువ్వు అంత విచారంగా ఉన్నావు అని చెప్పి. And we had a dream. There is no one to tell us the meaning. They are telling Joseph. మీకు వచ్చినటువంటి కళ యొక్క భావము చెప్పలేను అని అంటా ఉన్నాడు. And Joseph, if you see next verse, you see that God will reveal that meaning to you.
Joseph is telling that to baker and butler. అప్పుడు పానదాయకుల అధిపతి He, యోసేపును చూచి no, Joseph tells to them, God will reveal the meaning of your dreams. దేవుడే ఆ యొక్క కళ యొక్క భావమును చెప్తాడు అని యోసేపు వారితో చెప్తా ఉన్నాడు. See, that butler is asking them. Joseph is asking. They did not know what is the meaning of that dream. So they are asking Joseph. యోసేపుకి ఆ యొక్క కళభావం తెలియదు, అయినప్పటికీ వీళ్ళిద్దరూ కూడా ఆ యొక్క కళభావాన్ని అడుగుతూ ఉన్నారు. So when we don't understand anything, we should ask the people who know the truth. They should ask the people also. This is written like this. What is the meaning? What could be the meaning? ఈ విధంగా రాయబడి ఉంది, ఈ విధంగా తెలియజేయబడి ఉంది, కానీ దాని అర్థం తెలుస్తా లేదు, దీని యొక్క అర్థం ఏంటి అనేటువంటి విధంగా అడుగుతూ ఉంటారు. One more example we'll see. ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే, When Lord Jesus Christ was speaking the truth of heaven in parables, ఆ పరలోక రాజ్యం సంబంధించినటువంటివి ఉపమాన రీతిగా అనేకమైనటువంటి చెప్పాడు యేసుప్రభు వారు. disciples who are there with Lord Jesus Christ, they did not understand. యేసుక్రీస్తు ప్రభుతో పాటు శిష్యులు ఉండేటువంటి వారు, కానీ వారు ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేకపోయేవారు. So when the Lord was separate, alone, in a separate place, not in the public, Lord declared that parable to us, declared the meaning, revealed the meaning to us. పబ్లిక్ లో ఉన్నప్పుడు కాకుండా ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఈ యొక్క మర్మాన్ని లేకపోతే ఈ యొక్క ఉపమాన భావం మాకు తెలియజేవి అని చెప్తా ఉండేవారు, అడుగుతా ఉండేవారు. Matthew chapter 13, మత్తయి సువార్త 13వ అధ్యాయము verse 36. 13:36. అప్పుడు ఆయన జనసమూహములను పంపిచేసి, ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఎదురుకు వచ్చి, పొలంలోని వృక్షులను చూసిన ఉపమాన భావమును మాకు తెలియజేశారు. See, he is asking, the disciples are asking Lord, please declare, reveal the truth behind the parable. ఆ యొక్క శిష్యులు యేసుప్రభు వారికి వద్దకు వచ్చి ఈ యొక్క ఉపమాన భావం మాకు తెలియజేయి అని అడుగుతా ఉన్నారు. We learn that when we don't understand, we have to keep on reading the word of God, meditate and ask the people, what is this, what is the meaning? We should ask the people. మనము ఏదైనా అర్థం కాలేనట్లయితే దాన్ని ఎక్కువ సార్లు చదవాలి, చదివిన తర్వాత దీని యొక్క అర్థం ఏంటి అని మనము ఇతరులను అడిగేటువంటి వారంగా ఉండాలి. So, and one more thought on this verse, Daniel chapter 7 verse 16. I came near unto one of them that stood by and asked him the truth of this, and so he told me and made me know the interpretation thereof. నేను దగ్గర నిలిచి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనము, నేను దగ్గర నిలిచిన వారిలో ఒకని వద్దకు పోయి ఇందుని కూర్చున్న నిజమంతయో నాకు చెప్పమని అడుగుగా అతను నాతో మాట్లాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేశాను. So one more thought, why he is asking, ఎందుకని అడుగుతున్నాడు అనేటువంటి దానికి ఇంకొక ఆలోచన, when Daniel got this vision, ఎప్పుడు ఈ యొక్క దర్శనాన్ని దానియేలు పొందుకున్నాడు? we studied మనం అభ్యాసం చేస్తూ ఉన్నాం కదా. Daniel chapter 7 verse 1, you read. దానియేలు 7:1. బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరంలో దానియేలునకు దర్శనము కలిగెను. అతడు తన పనక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతి సంక్షేమంగా వివరించి వ్రాసెను. See, when he getting that vision, ఎప్పుడు ఈ యొక్క దర్శనాన్ని ఆయన పొందుకున్నాడు? Belshazzar యొక్క కాలంలో. Who is Belshazzar? బెల్షస్సరు ఎవరు? We studied. మనం ధ్యానం చేసుకుంటూనే ఉన్నాము. One full chapter is there for him, isn't it? దానికి ఆయన కోసం ఒక అధ్యాయం అంతా కూడా ఉంది, 5వ అధ్యాయం అంతా కూడా ఉంది. What Belshazzar has done, 5th chapter we have studied in detail. బెల్షస్సరు ఏం చేశాడు అన్నది కూడా 5వ అధ్యాయంలో చాలా వివరంగా రాయబడి ఉంది. That means the kingdom of Babylon is not dismantled or not taken over by other empire. When that was still existing, only he is getting the dream. ఆ యొక్క ఇంకా బబులోను రాజ్యాన్ని ఎవరో కూడా తీసుకోలేనప్పుడు, అది నాశనం చేయలేనప్పుడు, ఆ యొక్క బెల్షస్సరు పరిపాలిస్తున్నటువంటి కాలంలోనే ఈ యొక్క కళను దానియేలు వచ్చింది దానియేలుకు. So I am seeing Nebuchadnezzar, I am seeing his grandson Belshazzar, I am seeing everything is okay, and why I am getting this dream? He is very much agitated in his mind. నేను ఆ యొక్క నెబుకద్నెజరు పరిపాలన చేసినటువంటి కాలంలో ఉన్నాను, అంతేకాకుండా ఆయన మనవడైనటువంటి బెల్షస్సరు చేసినటువంటి పరిపాలన కాలంలో కూడా ఉన్నాను. అంతా సహజావుగా జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఇటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కళ లేకపోతే భయంకరమైన కళ నాకు ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉన్నాడు. Very terrible things, the bear and the
leopard and the terrible looking fourth beast, all this thing coming when you are still in the Babylonian government. ఇంకా ఆ యొక్క చిరుతపులు కావచ్చు, ఎలుగుబంటి కావచ్చు, ఉన్నటువంటి సింహం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ యొక్క బబులోను రాజ్యము సంబంధించినటువంటి విషయాలుగానే ఉంటా ఉన్నాయి. So that is so for verse 16 we learn that it is because he is agitated in the mind. He is asking the angel, what is the meaning of all these things I have seen in the dream? ఆ యొక్క నేను కలలో చూసినటువంటి ఈ యొక్క దర్శనం అంతా కూడా ఏంటి, దానికి ఉన్నటువంటి నిజమంతా కూడా నాకు తెలియజేయని పక్కన ఉన్నటువంటి వారిని ఆయన అడిగిన వాడిగా ఉన్నాడు. So the lesson we learned from the verse 16 is that we should also ask what we do not know from the Lord, మనం from the కూడా word of God. ఈ యొక్క 16వ వచనం ద్వారా ఏం తెలుసుకుంటున్నామంటే, ఏ విషయాలైనా సరే మనకి అర్థం కాలేనట్లు తెలియనట్లు ఉంటే దేవుణ్ణి మనము అడిగేటువంటి వారంగా ఉండాలి, దేవుని యొద్ద నుంచి నేర్చుకునేటువంటి వారంగా ఉండాలి అని చెప్పబడతా ఉంది. So we'll go to next verse 17. 17వ వచనంలోకి వెళ్దాం. These great beasts which are four kings which shall arise out of earth. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. We saw that the 4 beasts represent the 4 kingdoms. మనము 4 జంతువులు కూడా 4 రాజ్యాలకి సూచనగా ఉన్నాయని చూసుకున్నాం మనం. So సాదృశ్యంగా ఉన్నాయని. the first one was the Babylon kingdom, the lion and with wings. ఆ యొక్క సింహము రెక్కలతో పాటు ఉంది, అది బబులోను రాజ్యానికి సంబంధించినటువంటిది అది. And actually the beast is there, but the kings means usually that kingdom ruled by a king. That's why the king comes representing the kingdom. ఆ యొక్క రాజు ద్వారా ఏలబడుతుంది కాబట్టి అది రాజ్యంగా చెప్పబడతా ఉంది. And the second beast is bear with 3 ribs in the mouth, Persian government. We studied that. ఈ యొక్క ఎలుగుబంటి పార్షియకులకు సంబంధించినటువంటి విధంగా వాళ్ళకి సాదృశ్యంగా ఉంటా ఉంది. And the third beast, we saw that it is leopard, 4 heads and 4 wings. ఈ యొక్క చిరుతపులికి 4 తలలు 4 రెక్కలు ఉంటా ఉన్నాయి. ఇది గ్రీకులకు సంబంధించినటువంటి విధంగా ఉంటా ఉంది. And the fourth beast, you have seen how terrible it is. 4వ జంతువుని మనం చూసినట్లయితే ఎంతో భయంకరంగా ఉంది అది. This is not, they have not told what type of beast like bear, or they have names, but no name for this. మిగతా వాటికి పేర్లు ఉన్నాయి కానీ ఒక 4వ జంతువుకు ఎటువంటి పేరు కూడా ఇవ్వబడలేదు. So these 4 beasts are the 4 kings. ఈ 4 జంతువులు కూడా 4 రాజులు. What it is written, these great beasts which are 4 kings which shall arise out of earth. Verse 17. ఎట్లనగా మహా జంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. So the kings represent the kingdom. రాజు అంటే రాజ్యముకు సంబంధించినటువంటి వ్యక్తి. They arise out of, what is written the word? They arise up from the earth, isn't it? Which shall arise out of earth. 4 జంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వం చేయబోవు. But we see that chapter 7 verse 3, same chapter verse 3, these because of the wind 4 beasts coming out of the sea. We saw that. 7వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే ఈ 4 జంతువులు కూడా సముద్రంలో నుండి పైకి వచ్చాయి. See, they came from the sea. వీళ్ళు ఈ 4 కూడా సముద్రం నుంచి వచ్చాయి. And Revelation, we saw that which verse is there in Revelation? One verse we saw that 17:5, that sea, the people, we saw that sea. It's called the sea. 17 ప్రకటన 17:5 చూసినట్లయితే అది సముద్రం అనేటువంటిది ప్రజలకు లేదా మనుషులకు సూచనగా ఉంటా ఉంది. So that's why in this verse 17, they arise, though they came from the sea, from the people, they came out of the earth, it is written. వాళ్ళు మనుషుల్లోంచి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు they came out of the earth, verse 17. భూమిలోంచి వచ్చినటువంటి విధంగా ఉంటా ఉన్నారు. That means the kings, they are not going to rule in the sea. వాళ్ళు ఎందుకంటే రాజులు కాబట్టి వాళ్ళు సముద్రాన్ని పరిపాలించలేరు. But here in the earth, they will arise and rule in the earth. వాళ్ళు లోకమందుని ప్రభుత్వం చేయబోతా ఉన్నారు, లోకాన్ని ప్రభుత్వం చేయబోతా ఉన్నారు. So these are Gentile kingdoms. ఇదంతా కూడా అన్యులకు సంబంధించినటువంటి రాజ్యంగా ఉంటా ఉంది. They are not Jewish people, Jewish kings. వీరు రాజులు యూదులకు సంబంధించినటువంటి వారికి రాజు కాదు వీళ్ళు. They are all the Gentile kings who do not know God. వీళ్ళు
అన్యులకు సంబంధించినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. దేవుడు అంటే ఎవరో తెలియదు వీళ్ళకి. And Lord Jesus Christ told, there is a time, till that time, these Gentiles will be there in the Jerusalem. ఒకానొక They సమయం will ఉంటుంది. trample. ఆ యొక్క సమయం వరకు కూడా యెరూషలేంలో వీళ్ళు ఉండాలి. They will be persecuting the Jews. వీళ్ళు యూదుల్ని బాధించాలి. You see that Luke chapter 21, లోకాసు వార్త 21వ అధ్యాయము verse 24. 24వ వచనము. Luke 21, 24. 21, 24. Luke chapter 21, verse 24. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారే సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణ మగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. Trokkabadanu, who are trampling the Jerusalem? యెరూషలేముని ఎవరు తొక్కుతారు? Gentiles. అన్యజనులు. They don't belong to Jewish people. వాళ్ళు యూదులకు సంబంధించినటువంటి వారు కాదు. So what Daniel saw in the vision, the four beasts, they are Gentile kings. The Lord Jesus Christ is telling in Luke chapter 21, verse 24, they are Gentiles. They will, till the time is given to them, they will be trampling. That means on their feet, they will be stamping out the Jerusalem. ఈ యొక్క 17వ అధ్యాయంలో 17వ వచనంలో అక్కడ ఏదైతే నలుగురు రాజులు ఉన్నారో వాళ్ళు అన్యజనులకు సంబంధించినటువంటి వారుగా ఉంటున్నారు. ఒకానొక సమయం వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఆ యొక్క సమయంలో యూదులని వీరు తొక్కేటువంటి వారుగా ఉంటారు. That means they will be persecuting the Jewish people. దాని అర్థం ఏంటి అంటే యూదుల్ని వాళ్ళు హింసిస్తారు. And it is extending to us also, the believers also. Till today, we are being persecuted. అది విశ్వాసుల వరకు కూడా వచ్చింది. ఇప్పుడు కూడా విశ్వాసులు ఆ విధంగా చేయబడుతూ ఉన్నారు. It is all that the beastly nature is still ruling on the earth. ఇప్పుడు వరకు కూడా ఆ యొక్క జంతువుల యొక్క స్వభావం కలిగినటువంటి ప్రభుత్వాలు జరుగుతూనే ఉన్నాయి. We are living in the beastly kingdom's effect. We are living. మా యొక్క జంతువులు చేసేటువంటి ప్రభుత్వ స్వభావం కలిగినటువంటి వారి ఏలబడిలోనే మనము ఉన్నాము. They came out of earth. It is written for kings. That means their kingdom is earthly. వాళ్ళ యొక్క రాజ్యము భూలోక సంబంధమైనటువంటి రాజ్యము. ఎందుకంటే వారు భూమిలో నుంచి వచ్చినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి. That is temporal. It's not permanent. అది శాశ్వతమైనటువంటిది కాదు, తాత్కాలికమైనటువంటిది. అది Opposite to that earthly is what? ఆ భూలోకానికి సంబంధించినటువంటిది. అంటే దానికి వ్యతిరేకమైనటువంటిది ఏంటి? Heavenly kingdom. పరలోకమైనటువంటి రాజ్యము, పరలోక రాజ్యం అది. People who believe in Lord Jesus Christ, they belong to heaven. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారు పరలోక సంబంధులు. That is, we are going to inherit the heavenly kingdom. వాళ్ళు పరలోకంలో ఉన్నటువంటి విషయాలను వారు స్వతంత్రించుకుంటారు. So Daniel was very much agitated in the spirit and troubled in his mind. He is asking the angel, what are these things? ఆయన ఆత్మలో ఎంతో కలవరపడినటువంటి వాడుగా, మనోదుఃఖం కలిగినటువంటి వాడుగా ఉండి ఏంటి ఈ విషయాలన్నీ కూడా అని ఆయన అడుగుతూ ఉన్నాడు. And the angel is telling that four beasts are four kings. ఆ యొక్క ఉన్నటువంటి దేవదూత చెప్తుంది కదా, ఆ నలుగు జంతువులు కూడా నలుగురు రాజులు. And that four beasts will come out of the earth. It's written, that's an earthly kingdom. ఈ నలుగురు కూడా భూమి నుంచి వచ్చినటువంటి వారు కాబట్టి భూ సంబంధమైనటువంటి రాజ్యం వాళ్ళు చేస్తారు. So that's what the verse now 17 is telling, that these great beasts which are four kings which shall arise out of the earth. 7వ అధ్యాయం 17వ వచనములో, ఎట్లనగా ఈ మహాజంతువులు నాలుగయుండి లోకమందు ప్రభుత్వం చేయబో నలుగురు రాజులను సూచించుచున్నవి. So how it is affecting us today also, we can learn from this verse. ఇప్పుడున్నటువంటి కాలంలో ఎంత ఎఫెక్ట్ అంటే ఎంత మనము పర్యవసానము అనుగ్రహిస్తూ ఉన్నామో లేకపోతే అనుభవిస్తూ ఉన్నామో ఈ యొక్క వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. So you have to equal this Daniel chapter 7:17 equal to Luke chapter 20 and verse 24. ఈ యొక్క దానియేలు 7వ అధ్యాయం 17వ వచనము దాని సరి సమానంగా లోకాసు వార్త 21వ అధ్యాయము 24వ వచనము సమానంగా ఉన్నాయి. If you study Bible study, that is, you study both, then you will get the meaning. మనం ఇప్పుడు బైబిల్ పఠనంలోనే ఉన్నాం కాబట్టి ఆ రెండు కూడా మనము చదివినట్లయితే దాని యొక్క అర్థం మనకు అర్థమవుతుంది. Did you understand? మీకు What is అర్థమైందా? that? Four kings, the earthly kingdom, and beastly nature means persecution to the believers, Jewish people. నాలుగు రాజ్యాలు అంటే ఏంటి, నాలుగు జంతువులు అంటే ఏంటి, ఆ యొక్క జంతువులు పరిపాలించేటువంటి రాజ్యాలు అంటే ఏంటి అర్థమైంది కదా. So
The 17th verse is speaking to us like this. నా 17వ వచనము ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. We'll go to verse 18 now. 18వ వచనము. But the saints of the Most High shall take the kingdom and possess the kingdom forever, even forever and ever. అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు, వారు యుగయుగములు యుగాంతము వరకు రాజ్యమేలుదురు. In English it starts with but. అయితే అయితే what's the meaning of అయితే అంటే దాని అర్థం ఏంటి? వేరే విధంగా if you want tell in తెలుగు కానీ అంటారు కదా. కానీ అంటాము. Brother always tells that we go to see a girl for marriage, everything is there, కానీ అంటారు కదా. బ్రదర్ చెప్తారు ఎప్పుడు, దేవదన్ అంకుల్ చెప్తారు కదా, ఎవరన్నా పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు అమ్మాయి గురించి అంతా అన్ని మంచిగానే చెప్పి కానీ అని మాట అంటే మాత్రం అదే దట్ ఈస్ ద బట్ హియర్, కానీ దట్ అదర్ మీనింగ్. బట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా అదే అయితే అని చెప్పబడతా ఉంది. దట్ షోస్ దట్ దో ద కింగ్డమ్స్ ఆఫ్ ఎర్త్, ద టెంపరల్ ఎర్త్లీ కింగ్డమ్స్ ఆర్ దట్, బట్ మీన్స్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ద హెవెన్లీ థింగ్స్. ఇక్కడ ఉన్నటువంటి భూలోక సంబంధమైనటువంటి రాజ్యాలు, జంతువులు పరిపాలించినటువంటి రాజ్యాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా పరలోక సంబంధించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి అని తెలియజేయబడతా ఉంది. ద కాంట్రాస్ట్ బిట్వీన్ ద ఎర్త్లీ కింగ్డమ్ అండ్ ద హెవెన్లీ కింగ్డమ్. ఈ యొక్క వ్యత్యాసమైనటువంటిది భూలోక సంబంధమైనటువంటి రాజ్యాల గురించి, అలాగే పరలోక సంబంధమైనటువంటి రాజ్యం గురించి. And it is written that the saints of the Most High will inherit take the kingdom. పరిశుద్ధులైనటువంటి వారు ఆ యొక్క నిత్యమైనటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. The saints of Most High. మహోన్నతిని పరిశుద్ధులే. It is you have to take the reference in the Old Testament. It represents the Jewish people. They are called the elect people. They are called in Old Testament the saints of Most High. ఈ యొక్క మహోన్నతిని పరిశుద్ధులే అంటే మనం అది పాత నిబంధన తీసుకున్నట్లయితే యూదులు దేవునికి సంబంధించినటువంటి జనాంగంగా ఉంటా ఉన్నారు. They are God's people. వాళ్ళు దేవుని ప్రజలు వారు. And God told that you belong to me, you should be holy. మీరు నాకు సంబంధించినటువంటి వారు కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండండి అని చెప్పాడు దేవుడు. You see that in Ezra chapter 8, book of Ezra chapter 8. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము verse 28. 28వ వచనము. ఎజ్రా 8:28. 8:28 Ezra. మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు, పాత్రలను ప్రతిష్టమైనవి, ఈ వెండి బంగారములు మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై ఉన్నవి. So here pratishtha it is written in English. In English it's written, ye are holy unto the Lord. అది ఇంగ్లీష్ లో అయితే మీరు దేవునికి పరిశుద్ధమైనటువంటి వారుగా ఉంటా ఉన్నారని చెప్పబడతా ఉంది. So Ezra is referring the Jewish people who are came back from Babylon. He called, ye are the holy people to the Lord. That means Jewish people, the saints. బబులోను నుంచి తిరిగి వచ్చినటువంటి యూదుల గురించి ఎజ్రా చెప్తా ఉన్నాడు, మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడినటువంటి వారు అని చెప్తున్నాడు. So in verse 18 we see this that the saints of the most holy will take the kingdom. ఇక్కడ మహోన్నతమైనటువంటి పరిశుద్ధులు ఆ యొక్క దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పబడతా ఉంది. 18వ they will inherit the kingdom. వారే ఆ యొక్క యుగయుగములు ఉండేటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. And here again once again it is Most High that represents Lord Jehovah. ఇక్కడ మహోన్నతుని అని ఉంటా ఉంది కదా, అది మళ్ళీ ఇంకొకసారి యెహోవా దేవుణ్ణి చూపిస్తా ఉంది. That is called Most High. అది మహోన్నతుడు అని చెప్పబడతా ఉంది. That is other name for God, Lord Jehovah. దేవునికి ఉన్నటువంటి ఇంకొక పేరు యెహోవా దేవుడు. So the saints of the most holy that represents the children of Israel, Jewish people. ఈ యొక్క మహోన్నతుని పరిశుద్ధులే అంటే అది ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యూదులకు సూచనగా, అది సాదృశ్యంగా ఉంటా ఉంది. And they will possess the kingdom. వారు ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. So the New Testament also it is written, if you do certain things you will be called the children of Most High. It is written. నూతన నిబంధనలో కూడా మీరు you see that Matthew chapter 5 verse 9. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. Matthew chapter 5 verse 9 you read. 5:9. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. They will be in English it is written, it's Most High, they will be children of Most High.
children of God. ఆ దేవుని యొక్క పిల్లలు వారు అత్యున్నతమైనటువంటి వారు లేకపోతే అపరూపమైనటువంటి వారు అని రాయబడతా ఉంది. So that is 3 times they will possess, 3 times it is written. వాళ్ళు 3 సార్లు స్వతంత్రించుకుంటారు అని చెప్పబడతా ఉంది. Once in verse 18 here, ఇక్కడ 18వ వచనంలో ఒకసారి చెప్పబడతా ఉంది. and we see that verse 22. 22లో ఆ మాటను మనం చూడగలుగుతాము. You see that same chapter 7:22 read. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగు జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యం ఏలుదురు. So here second time it is told, third time also it is told in verse 27. మూడవసారి 27వ వచనంలో ఉంది. ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. So here 3 times it is written, the saints of the Most High will possess the kingdom. మహోన్నతిని పరిశుద్ధులే ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అన్నటువంటి విషయాన్ని 3 సార్లు చెప్పబడతా ఉంది. That means they will overthrow the earthly government, the 4 beast government, they will overthrow it and they will take the inheritance, they will rule. ఈ 4 జంతువులు భూ సంబంధమైనటువంటి విధంగా పరిపాలించేటువంటి వాటిని త్రోసివేసి ఈ యొక్క పరలోక సంబంధమైన రాజ్యము ఏలేదిగా ఉంటా ఉంది. For us, మన కొరకు the word how it concerns us, లోకం మనల్ని ఏ విధంగా this word verse 18, how it concerns us, how it is applicable to us. ఈ యొక్క వచనము మనకి ఏ విధంగా అన్వయించుకోవచ్చు? You read that in Revelation ప్రకటన గ్రంథము chapter 5 5వ అధ్యాయము verse 10. 5:10. ప్రకటన Revelation 5:10. chapter 5 verse 10. ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవే, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. They will rule on the earth. వాళ్ళు భూలోకమును ఏలుదురు అని. This is what the saints possess, the earth and the kingdom of God. దీనికి అర్థము ఏంటి అంటే పరిశుద్ధులైనటువంటి వారు భూలోకాన్ని ఏలేటువంటి వారుగా ఉన్నారు, వారు స్వతంత్రించుకుంటారు. What Daniel saw in the vision, which was applicable to Jewish people, when we come to 18th verse for us, that we will reign with Christ on the earth, Revelation chapter 5 verse 10. దానియేలు చూసినటువంటి దర్శనములో ఆ యొక్క పరిశుద్ధులు సూచనగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యూదులు ఉన్నట్లయితే, ఇక్కడ మనం చూసినటువంటి ప్రకటన గ్రంథంలో చూసినటువంటి విధంగా ఉన్నట్లయితే అది పరిశుద్ధులైనటువంటి వారికి అనగా మనకు అది సంభవించేదిగా ఉంటా ఉంది. So here the angel is telling that, but the saints of the Most High shall take the kingdom and possess the kingdom. అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారం నందుదురు, వారు యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. So 3 times we have seen that they will possess kingdom. మనం 3 సార్లు ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని చూసాము. And to put a seal upon that 3 times, here it is written forever, ever. 3 times it is told. ఇక్కడ అది 3 సార్లు అలాగే యుగ యుగాలు అని చెప్పి 3 సార్లు రాయబడతా ఉంది. English, you see that in English, telling how it is, I don't know. తెలుగులో 2 సార్లు. And possess the kingdom forever, even forever and ever. So ever, how many times it comes? 3 సార్లు. 3 times. So when God tells any word 3 times, దేవుడు ఎప్పుడైనా సరే 3 సార్లు చెప్పాడంటే we should pay full attention to it. దాని పట్ల మనము ఎంతో శ్రద్ధ వహించిన వారంగా ఉండాలి. For example, ఉదాహరణకు Isaiah chapter 6 verse 3 read. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. యెషయా 6:3. వారు సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని కృపాపూర్వకంగా భారతదేశాలను చేస్తుంది. How many times the seraphims telling? 3 సార్లు. 3 times. Holy, holy, holy Lord God Almighty. పరిశుద్ధుడు సర్వలోకమందున ఆయన మహిమతో నిండి ఉన్నదని. So the God servants say that our God is triple holy. దేవుని సేవకులు అనేక మంది చెప్తా ఉంటారు కదా, మన దేవుడు 3 అంతలైనటువంటి పరిశుద్ధుడు. And same thing repeated in Revelation. అదే దాన్ని ప్రకటనలో కూడా మళ్ళీ చెప్పబడతా ఉంది. Revelation chapter 4.
ప్రకటన 4వ అధ్యాయము You see that verse 8. 8వ వచనము. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండి సర్వాధికారియు దేవుడినగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండును. So the 4 living beings who is surrounding the throne of God, they are also telling, holy, holy, holy. They are telling. సజీవమైనటువంటి 4 జీవులు కూడా దేవుని యొక్క సింహాసనం చుట్టూ ఉండి దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని వారు కొనియాడుతూ ఉన్నారు. Because these are heavenly things. The kingdom of God is not belong to earth. It is heavenly. పరలోకమందున్నటువంటి దేవుడు భూమికి సంబంధించినటువంటి భూ విషయాలకు సంబంధించినటువంటి వాడు కాదు కానీ పరలోకానికి సంబంధించినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. Forever, forever and ever. 3 times it is told because it is a heavenly thing. యుగాంతము యుగ యుగములు అని చెప్పబడతా ఉంది. అంటే అది నిత్యత్వముకు సంబంధించినటువంటి విషయం అది. And this is foretold to David. 4 సార్లు దావీదుకు చెప్పాడు అది. Your kingdom, your throne I will establish forever. I will establish. నీ యొక్క సింహాసనము నిరంతరము స్థిరముగా ఉంటుంది అని చెప్పాడు. You see that 2 Samuel. రెండవ సమయలు సమయలు 7:16. 7వ అధ్యాయము 16వ వచనము. 2 Samuel 7:16. 2వ సమయలు 7:16. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరపరచును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. You see that for David it is told, though David he finished his course, he died and gone, everything, but foretold the heavenly kingdom. అయితే ముందుగానే దేవుని యొక్క రాజ్యం గురించి దావీదు చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన చనిపోయాడు, అయినప్పటికీ కూడా ఆ యొక్క దేవుని రాజ్యం గురించి చెప్పాడు. ఈ విధంగా నిత్యము స్థిరపరచబడుతుందని చెప్పి. That is the kingdom of God. అది దేవుని రాజ్యము. We should be there in the kingdom of God. ఆ యొక్క రాజ్యంలో మనము ఉంటాము. There what we will be doing? అయితే దానికోసం ఏం చేయాలి? No, what we will be doing in heaven? అక్కడ మనం ఏం చేస్తాము, ఏం చేయాలి? బ్రదర్ అక్కడ పోతే చూసుకుంటాం బ్రదర్, ఇప్పుడు ఎందుకు బ్రదర్? అది కదా. You see that Revelation chapter 22. ప్రకటన 22వ అధ్యాయము verse 5. 5వ వచనము. Revelation chapter 22 verse 5. ప్రకటన 22:5. రాత్రి ఎన్నడూను ఉండదు, దీపకాంతి అయినను సూర్య కాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. You see that forever we will reign there. ఈ యుగయుగాల్లో కూడా రాజ్యం చేస్తారు. What you will be doing in heaven? మనం పరలోకంలో ఏం చేస్తామో we will be doing reigning. మనం అక్కడ the Lord forever and ever. దేవునితో పాటు యుగయుగాలు ఏలేటువంటి వారంగా ఉంటాము. That's why in verse 18, Daniel 7:18, for the kingdom forever, ever and ever, 3 times told. అందుకనే దానియేలు 7వ అధ్యాయము 18వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు కదా, 3 సార్లు యుగయుగాలు దేవుని రాజ్యం ఉంటుంది, అక్కడ వెళ్తారని చెప్తా ఉన్నాడు. Revelation 5:10 he said, we will reign with Christ on the earth. It's written, on the earthly kingdoms also it will be given to us. అంతేకాకుండా ప్రకటన 5వ అధ్యాయం 10వ వచనం ద్వారా భూలోకములో కూడా మనం వెళ్ళేటువంటి వారంగా ఉంటాము అని చెప్పబడతాము. Revelation 5:10 we saw that. మనం ప్రకటన 5వ అధ్యాయం 10వ వచనంలో చూసాము. So how we should get ready or get prepared for that? దాని కొరకు మనము ఎంతగా సిద్ధపడి పరచబడిన వారంగా ఉండాలి. Lord has kept us heavenly things. పరలోకమైనటువంటి విషయాల కొరకు మనల్ని ఉంచాడు. We always look forward or set our eyes on above. దాని కొరకు ఉండేటువంటి వారంగా మన యొక్క చూపు అంతా కూడా పైన ఉన్నటువంటి వాటిని వెదిగేటువంటివిగా ఉండాలి. Not on the earthly things. భూల సంబంధమైనటువంటి విషయాల పట్ల కాదు. This is what we learned from this Daniel chapter 7 from 15 to 18. ఈ యొక్క దానియేలు 7వ అధ్యాయం 18 నుంచి 15 నుంచి 18 వరకు ఈ విషయాలు మనం నేర్చుకున్నాము. So we should behave as if we are the citizens of heaven. We are going to inherit the heavenly kingdom. మనం పరలోక పౌరులమై ఉన్నాము. ఆ యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకొని ఉన్నాము మనం. And the kingdom is forever and ever. ఆ యొక్క రాజ్యము యుగయుగములు ఉండేటువంటి రాజ్యంగా ఉంది. So may the Lord help us to understand and help us to live a holy life with the fear of God. మనం ఈ యొక్క ఇవ్వబడినటువంటి పాఠం మనం అర్థం చేసుకుంటూ దేవుడు సహాయం చేయను గాక. అంతేకాకుండా దేవుని కొరకు మనం పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికి దేవుడు సహాయం చేయను గాక.